రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంలో గల్లంతైన మెడికోలలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా హర్దీప్ అనే విద్యార్థి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరులో మెడిసిన్ చేస్తున్న 13 మంది విద్యార్థులు ఆదివారం విహారయాత్ర కోసం జలపాతం దగ్గరకు వచ్చారు. వీరిలో 5గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇద్దరిని కాపాడగా మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం హర్దీప్ కోసం గాలింపు జరుగుతోంది. లోపలికి ఒక 2 కిలోమీటర్స్ ఆమూరు వాళ్ళు డొంకరవలస రైల్వే స్టేషన్. మేమైతే మామూలుగా మా పాప గురుండి ఇక్కడికి చదివించడానికి ఇక్కడ పంపించాం. ఎంబీబీఎస్ సెలెక్ట్ అయింది అమ్మాయి, పంపించాం. ఏదో మంచి కాలేజ్ కదా అని చెప్పేసి. కాలేజ్ వాళ్ళ ప్రాబ్లం కూడా ఏం లేదు, అలాగని లేదనడానికి కూడా లేదు. కారణం ఏంటంటే అమ్మాయి ఎప్పుడో నిన్న మధ్యాహ్నం 5 గంటలకో 5 గంటలకో 6 గంటలకో చచ్చిపోయిన తర్వాత ఇంతవరకు అక్కడ నుండి యాజమాన్యం దగ్గర నుండి ఏ విధమైనటువంటి మాకు హెల్పింగ్ నేచర్ కానీ మంచి కానీ చెడ్డ కానీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవేళ 10:30, 11 ఈ ప్రాంతంలో 10:30, 10 ఈ ప్రాంతంలో వచ్చి మీకు ఏది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కాదండి. వాళ్ళు టెక్నికల్ గా వెళ్తున్నారు. ప్రతి యాజమాన్యం కూడా టెక్నికల్ గా వెళ్ళకూడదు. అదే ఆడపిల్లలు అయితే టెక్నికల్ గా వెళ్తారా? మా అమ్మాయి కొసిరెడ్డి సౌమ్య మరియు వాళ్ళ స్నేహితులతో 13 మంది స్నేహితులతో ఇక్కడ జలతరంగనికి మారేడుమిల్లి జలపాతానికి చూడడానికి వచ్చారు. ప్రమాదవశాత్తు వాగు పొంగి దాంట్లో 5 స్టూడెంట్స్ గల్లంతయ్యారు. దాంట్లో 2 సేవ్ అయ్యారు. 3 స్టూడెంట్స్ మా అమ్మాయితో పాటు మరొక అమ్మాయి, ఇంకొక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ పోలీస్ టీము అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ రిస్కీ యాక్షన్ బాగా చేసి పిల్లల్ని సేవ్ చేశారు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ కొసిరెడ్డి అప్పలాడి గారిని తాపీ మేస్త్రి చేస్తుంటారు. ఆయన చాలా కష్టపడి ఆ అమ్మాయిని డాక్టర్ చదివించాడు. మరి ఆయన ఆశలు అంతా కల్లంతలైపోయాయి. వాళ్ళందరూ చాలా శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక్కడ అధికారులు ఈ పర్యాటక ప్రాంతాన్ని అంతా బాగు చేస్తున్నారు, కానీ అక్కడ ప్రమాదాలు జరగకుండా కొంచెం నివారించాలని కోరుకుంటున్నాం. మా అమ్మాయి బ్రేకింగ్ చూస్తున్న మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంలో గల్లంతైన మెడికోలలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా హర్దీప్ అనే విద్యార్థి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరులో మెడిసిన్ చేస్తున్న 13 మంది విద్యార్థులు ఆదివారం విహారయాత్ర కోసం జలపాతం దగ్గరకు వచ్చారు. వీరిలో 5గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక ఇద్దరిని కాపాడగా మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం హర్దీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, కాలేజీ విద్యార్థుల యొక్క విహారయాత్ర విషాదగా యాత్రగానే ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే 13 మంది నిన్న ఆదివారం కావడంతో విహారయాత్రకు మారేడుమిల్లి జలతరంగిణి ప్రాంతానికి వచ్చారు. అదే సమయంలో వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో పైన ఎగువ ప్రాంతంలో కొండల మీద నుంచి వచ్చినటువంటి వరద ఉధృతి అనేది పెరిగిపోవడంతో అది గమనించినటువంటి ఈ మెడికల్ విద్యార్థులు జలతరంగిణి ప్రాంతం వద్ద నీటిలోకి దిగడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఉధృతికి 5 మంది మెడికల్ విద్యార్థులు ఈ వరద ఉధృతిలో కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. అందులో చింతాహరిణి, దాడి పుష్ప నిన్న సాయంత్రం ఈ వరద ఉధృతి అంటే వెళ్తున్నటువంటి క్రమంలో వారు కొంత కలవట్ రావడం జరిగింది. ఆ కలవట్ను పట్టుకుని 2 విద్యార్థులు సేఫ్ గా బయటకు వచ్చారు. కానీ గాయాలు, ఈ రాళ్ల దాడికి గాయాలు కావడంతో ప్రస్తుతం వాళ్ళు రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సౌమ్య, అమృత, హర్దీప్ అనే 3 కూడా గల్లంత కావడం జరిగింది. నిన్న రాత్రి నుంచి మారేడుమిల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినటువంటి సందర్భంలో ఉదయం తెల్లవారుజామున సౌమ్య, అమృత మృతదేహాలను అయితే పోలీసులు ఐడెంటిఫై చేసి రంపచోడవరం ఏరియా మార్చురీకి తరలించారు. అయితే హర్దీప్ మృతదేహం ఇంతవరకు లభ్యం కాలేదు. ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి అంటే వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వరద తీవ్రత ఇంకా పెరగడం జరిగింది. దీని కారణంగా హర్దీప్ యొక్క మృతదేహం అనేది ఇంతవరకు దొరకలేదు. ఈ ఎక్కువైతే వాటర్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో ఇవి రాళ్ల వల్ల ఎక్కడైనా రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేబీ వాళ్ళ సాయంత్రానికల్లా హర్దీప్ సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఈ మారేడుమిల్లి ఈ జలతరంగిణి ప్రాంతానికి చేరుకుని హర్దీప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సౌమ్య, అమృత ఇప్పటికే మృతి చెందడంతో ఆ కుటుంబం అరణ్య రోదనగా మారింది. ఎందుకంటే విద్య పూర్తి చేసి డాక్టర్లుగా తమ భవిష్యత్తు మెరుగుదిద్దుకుంటారని చెప్పి ఆశించినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశలు అడియాశలు అయ్యాయి. అమృత, సౌమ్య మృతి చెందడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ప్రస్తుతం హర్దీప్ దొరకకపోవడంతో ఆ కుటుంబం మొత్తం కూడా ఇదే ప్రాంతంలో ప్రస్తుతం
హర్దీప్ కోసం ఎదురు చూస్తున్నారు. పోలీసులు దాంతో పాటుగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయం తీసుకుని గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి చీకటి పడడంతో గాలింపు చర్యలకు ఇబ్బంది పడ్డాయి. కానీ ఉదయం నుంచి ముమ్మరంగా ఈ వాటర్ ఫాల్స్ అదేవిధంగా ఈ వాటర్ ఎక్కడికైతే వెళ్తుందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఇవాళ సాయంత్రం లోపు హర్దీప్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. సుజన్. రైట్ గణేష్, థ్యాంక్ యూ.